అందరికీ శుభమస్తు. మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబం అందరూ కలిసి కథలన్నీ కంచికి చేరతాయి కదా, అలా మన యొక్క కథలన్నీ కంచికి చేరాలి అని చెప్పని ఈ జీవన ప్రయాణంలో మనమందరం ఒక్కసారన్నా అమ్మని దర్శించుకుంటే చాలా బాగుంటుంది అనే సదుద్దేశంతో అమ్మకి సారిని పట్టుకెళ్తున్నాం. సౌందర్యలహరి కుటుంబ మిత్రులందరూ కలిసి మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో రకరకాల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు అందరూ గుంటూరు నుంచి మొదలు పెడితే చిలకలూరుపేట, నర్సరావుపేట, ఏలూరు, నెల్లూరు, గూడూరు, ఇలా కాళహస్తి, అందరూ బెంగళూరు, తిరుపతి, రకరకాల ప్రాంతాల్లో ఉండే వనితలు అందరూ కూడా మన కుటుంబంలో ఉండే 25 బృందాలు ఉన్నాయి. తెలుసు కదా అందరికీ. నట్టింట్లో నెట్టింటి ముచ్చట్లు బృందం, తర్వాత గోలోకానందలహరి, మధురస్మితానందలహరి, లలన లావణ్యలహరి, గిర్వాణానందలహరి, ఇలా అన్ని బృందాలలోని కొంచెం మంది సభ్యులు కలిసి మన అమ్మ దగ్గరికి చేరాము. అమ్మకి ఏం సమర్పించుకున్నామో తెలుసా? ముక్కంటికి ఇష్టమైన ముక్కెరని. ఎన్నోసార్లు వారి ఇద్దరి ప్రళయ కలహాలకు మాటలు నేర్పించిన అమ్మ కాలి మువ్వలు. మనం సౌందర్యలహరిలో ఎన్నో శ్లోకాలలో ప్రళయ కలహాలు తీర్చినాయి ఆ కాలి అందెలు అని చదువుకున్నాం. మరి అలాంటి కాలి అందెలను అమ్మకి సమర్పించుకున్నాం. చూడండి, అందరము అలా అమ్మకి సమర్పించుకున్న తర్వాత అమ్మని చూసిన ఆ కంటితోటి మనసు ఎంత పారవస్యం అంటే ఒక్కొక్క కళ్ళల్లో నుంచి నీళ్ళు అమ్మ అమ్మ అంటూ వెతుక్కుంటూ తాపత్రయంతో వస్తున్నాయి. ఆ నంది మండపం చేరి అందరము కలిసి సౌందర్యలహరిని పారాయణ చేశాం. ఎంత అద్భుతంగా ఉంది అంటే అమ్మని చూసిన కంటితోటి చదవటం కదా, ఇంకా మైమరచిపోయి అందరము ఈ పారాయణల్లో పాల్గొన్నాము అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా అమ్మ మన చేత సౌందర్యలహరిని చేయించుకున్నది. ఇక సౌందర్యలహరి అక్కడ చదివిన తర్వాత మరలా శ్రీపీఠానికి చేరాము. చూడండి, ఈ శ్రీపీఠంలో అక్కడ అభిషేకాలు అన్నీ దర్శించిన తరువాత మూక పంచశతిలో ఉన్న 500 శ్లోకాలను కూడా చాలా పారవస్యంతో చదివాం. అక్కడి నుంచి తిరుపతి చేరాం. తిరుపతిలో జగద్గురువుల అనుగ్రహం కోసం చూడండి, అది కూడా ఎంతో క్రమశిక్షణతోటి లైన్లుగా చక్కగా అలా జగద్గురువుల దగ్గర నుంచి వచ్చి ఆ తర్వాత అందరము గుంటూరు చేరాము. అక్కడ విశేషాలన్నీ చక్కగా వివరిస్తున్నాను. అమ్మవారికి సారి సమర్పించుకొని అక్కడ మూక పంచశతిని పారాయణ చేసి తిరుపతి వచ్చి తిరుపతిలో జగద్గురువుల అనుగ్రహం భాషణ కోసం చెప్పని వచ్చాము. నిన్న పూజ అన్ని తిలకించిన తర్వాత ఆయన కూడా అన్నప్రసాదం చేసి మమ్మల్ని మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళంగానే మూక పంచశతిలో ఆర్యసత్వం చదవండి అమ్మ అన్నారు. ఆర్యసత్వాన్ని చక్కగా ఆశాంతం విన్నారు. ఆ తర్వాత సౌందర్యలహరి చదివాము, అది చక్కగా విన్నారు. అందరినీ చక్కగా మెచ్చుకున్నారు, బాగా చదివారు అని. వెంబటే మనతో పాటు వచ్చిన సత్యం గారు అమరావతి కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పారు. అయితే వారు మళ్ళీ దేశ సంచార యాత్ర, ఎందుకంటే దేశం బాగుండాలి అని చెప్పని ఎప్పుడు వాళ్ళ తపన, మన కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అందుకోసం వారు మళ్ళీ సంచార యాత్ర మొదలు పెడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి కూడా వస్తూ ఉన్నారు. నాకు
అమ్మ పారాయణ పెట్టుకుంటాము అని చెప్పని అడిగాము. జనవరి 6వ తారీఖు ఇచ్చేస్తున్నానమ్మా అని చెప్పేస్తారు నాకు. ఎక్కడ పెడతాము అన్నారు. అమరావతిలో అని చెప్పారు. అమరావతిలో మనమందరము కలిసి సౌందర్య లహరి పారాయణ చేస్తాము. ఇది నా సంకల్పం. 1,00,000 మందితో చేయించాలి. ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ మన పీఠంలో. రామనామ క్షేత్రంలో సౌందర్య లహరి, శివానంద లహరి చేస్తాం. ఇప్పుడు నుంచిలో మూక పంచశతి 500 శ్లోకాలు చదివచ్చాం. ఇప్పుడు జగద్గురువులు అనుగ్రహం మన మీదకి అలా వర్షించింది. వారంతట వారే జనవరి 6వ తేదీన మనకి అనుగ్రహం ఇచ్చి 1,00,000 మంది చేత అమరావతిలో చేసే, అమరావతి అనేది మన రాష్ట్ర రాజధాని. దేశం బాగుండాలి అంటే రాజధాని కూడా బాగుండాలి, రాజు బాగుండాలి, అందరూ బాగుంటే ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉంటారు అనే సదుద్దేశంతో నేను అమరావతిని ఎంచుకోవటం జరిగింది. అందరూ కూడా ఒక సైనికులుగా మనం పనిచేయాలి. ఇప్పుడు అమ్మ సైనికురాలు, దేశానికి రక్షించడానికి సైనికులు ఎలా ఉన్నారో మన ధర్మాన్ని, మన యొక్క ఆచారాలని ఎరబోసుకొని అందరూ గుళ్ళకొస్తున్నారు. ఎంతమంది చెప్పినా వింటల్లా. కనీసం రోజు చదువుతూ ఉంటే అమ్మలాగా ఉండే అలంకరణ చేసుకుంటారు. అమ్మలాగా తయారవ్వాలి, అమ్మలాగా ఉండాలి అనే సంకల్పం అన్నమాట. ఎవరు జడలు వేసుకోకుండా అట్లా గుడికి రావద్దు. సాంప్రదాయాన్ని పాటించాలి. ఆ సాంప్రదాయాన్ని పాటించాలంటే దాని అందాన్ని వాళ్ళకి తెలియాలి. అమ్మ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని మనం చెప్తూ ఉంటాం కదా. అమ్మలాగా తయారవడానికి అందరం ఒక సైనికుల్లాగా ఉండాలి. మన 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 ధర్మాన్ని కాపాడుకోవడానికి, మనం దేశ రక్షణ కోసం సైనికులు ఉన్నట్టుగా ధర్మాన్ని కాపాడటానికి అతిథులందరూ కూడా నడుం కట్టి సౌందర్య లహరిని ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ రెడీ చేస్తే 1,00,000 మంది పెద్ద సంఖ్యని కాదు. అమ్మో 1,00,000 అనలక్కర్లా. ఒక్కొక్కరు ఒక 10 మందికి, 100 మందికి. మన ఇంట్లో భోజనాలు 200 పిలుచుకుంటాం, 600 పిలుచుకుంటాం, 1000 మంది పిలుచుకుంటాం. అవునా? అలాగే ఇది కూడా మన ఇంట్లో మనుషులు, మన మనుషులకి వీళ్ళందరినీ నేర్పించి మనం అందరం కలిసి మనతో పాటు వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. మన జీవితాలే కాదు, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి. ఇలా గురువుల సత్సంకల్పం, గురువుల దృష్టి మన మీద మనకి ఆశీస్సుల రూపంలో వచ్చింది. మనం దానిని సద్వినియోగపరుచుకున్నాం. గురువులు ఇచ్చిన ఆ సంకల్పాన్ని మనం తీసుకెళ్ళే వారి దగ్గర విన్నవించుకున్న మన సంకల్పాన్ని వారికి ఆమోదం తెలిపారు కాబట్టి మనం అందరం దీన్ని సద్వినియోగపరుచుకున్నాం. మరి నచ్చిందా? వస్తారా? పాల్గొంటారా? మన అమరావతి కదా, మనకి దగ్గరే కాబట్టి అందరం వస్తాం. అందరూ వదిలేదు. దూరమైనా దగ్గరైనా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. జగద్గురువులకి సమర్పించిన అద్భుతమైన ఒక ఫ్రేమ్ ఇది. ఏంటంటే గురు అష్టకం. అన్నపూర్ణ గారు దీనిని చేతితోటి చక్కగా కుట్టారు. ఎంత కుట్టారు అంటే అది కుట్టు అని చెప్పేదాకా మనకు తెలియదు. అంత అద్భుతంగా గురు అష్టకాన్ని కుట్టుకొని జగద్గురువులకి చక్కగా తన యొక్క బహుమతిని సమర్పించుకున్నారు. ఎంత బాగుందో ఆమె యొక్క శ్రద్ధకి, ఆమె యొక్క ఓపికకి, గురుభక్తికి ఒక్కసారి మనసు వంచి శిరస నమస్కరిస్తూ ఉన్నానన్నమాట. అంత బాగుంది. ఇక అందరము బస్సులలో ఇలా ప్రయాణమయ్యి ఆనందంగా ఆనంద అనుభూతులను ఒకరికొకరు పంచుకుంటూ, తెలియని వాళ్ళము చూడని వాళ్ళము ఒకరికొకరు చూసుకుంటూ పలకరించుకుంటూ ఫోటోలు దిగుతూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ కవితలు చెప్పుకుంటూ క్షేమంగా ఇంటికి చేరాము. మన తొమ్మండ్రు సౌందర్య లహరి కుటుంబము అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ తొమ్మండ్రు గిరిజా శాంతా ప్రసాద్. అమ్మ సేవలలో నిరంతరము ఉండి అమ్మని అలా ధ్యానిస్తూ ఉండే శుభమస్తు.